ఒక ఆనవాయితీ ఆచారం ఉంది. మీకు ఆ ఆచారాన్ని నేను 5 సార్లు వెళ్ళాను, 4 సార్లు సబ్మిట్ చేశానని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్నారు. అంటే 4-5 సార్లు మీరు దేవుడిని ధిక్కరించారా? ఆచారాలను ధిక్కరించారా? మీరు ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా చేయకుండా ధిక్కరించి మళ్ళీ పైగా మేము ఆ రోజున వెళ్ళాం కాబట్టి ఇవాళ కూడా వెళ్తామని అనటంలో అర్థం ఏంటి? అసలు అది ఒక విధంగా చెప్పాలంటే అర్థం పర్థం లేని వాదన కదా. వైసీపీ వాళ్ళ తెర మీద తీసుకొస్తున్న ఇంకొక అంశం ఏంటంటే మొన్న ఈ మధ్య హోంమంత్రి అనిత గారు వెళ్ళారు, ఆవిడే డిక్లరేషన్ ఇవ్వలేదు అనే మాట వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇవ్వాలి కదా, ఆవిడ కూడా ఇవ్వాలి కదా. ఆవిడ క్రైస్తవ సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. ఆ ఒక్క రీజన్ వల్లే కదా లాస్ట్ టైం ఆవిడకి టీటీడీ నామినేట్ అయినా సరే తర్వాత మళ్ళీ ఆమె కాదనుకొని ఇంకొక వేరే వాళ్ళని అకామిడేట్ చేశారు. మరి ఆ స్పృహ ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతున్నారని కాదు, కానీ మరి వాళ్ళు కూడా అలాగే చేయాలి. ఇచ్చారేమో తెలియదు కదా మనకి, వాళ్ళు అంటున్నారు కానీ ఇయ్యలేట. ఆమె నేరుగా దర్శనానికి వెళ్ళిపోయారు, వచ్చారు, తర్వాత ఇచ్చి ఉంటారు, మనకు తెలియదు కదా. ఈ వివాదం జరుగుతోంది తెర మీదకి వచ్చిన క్రమంలో అంతకుముందు 4-5 రోజుల క్రితం వీళ్ళు ఏదో అంటున్నారు కానీ అది దాని మీద తెలుగుదేశం కూడా క్లారిటీ బయటికి రావాలి. ఒకవేళ అవసరం అయితే ఇస్తారు, ఒప్పతే ఇస్తారేమో, అది వేరే సంగతి. ఇక్కడ ఏంటంటే వివాదం వచ్చింది కాబట్టి. రెండోది ఏంటంటే అన్ని చోట్ల అడిగారు. ఇప్పుడు ఒకసారి మొన్న పేపర్లో చదివా, రాజశేఖర రెడ్డి గారు ఇట్లాగే ఎవరి దగ్గర తీసుకెళ్తే కోపడ్డారు, ఎందుకు తీసుకొచ్చారని. అప్పటి నుంచి కూడా ఆచారాలు కొద్దిగా తగ్గి వాళ్ళ హుందాతనాన్ని పెంచుతుంది. వాళ్ళు సంతకం పెట్టి వెళ్తే ఒక అబ్దుల్ కలాం గురించి, ఒక జాఫర్ షరీఫ్ గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నామంటే, అలాగే ఒక ఫరూక్ అబ్దుల్లా గురించి మాట్లాడుకున్నాం, హుందాతనం పెంచే. అంటే మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టండి. మత సహనం ఉండాలి, పరమత సహనం ఉండాలి. ఇప్పుడు ఉన్న మీరు మత సహనం అంటే దాని అర్థం మెజారిటీ మతాన్ని అవమానించమని కాదు, లేకపోతే మెజారిటీ మతస్థులను అవమానించమని కాదు. మెజారిటీ మతస్థులు మైనార్టీలను గౌరవించాలి, మైనార్టీలు మెజారిటీ మతస్థుల ఆచారాలని వ్యవహారాలని గౌరవించాలి, పరస్పరం కలిసిమెలిసి జీవించడానికి ట్రై చేయాలి. అంతేగాని విద్వేషాలు రెచ్చగొట్టడం, లేకపోతే ఇటువంటి పద్ధతులు ఆచరించటం, ఇవన్నీ మాత్రం కరెక్ట్ కాదు. పైగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి అసలు కరెక్ట్ కాదు. అంతే. దీంతోపాటు ప్రకాష్ రాజ్ ఎందుకండి మరి అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఏమన్నంటే నేను విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత నేరుగా వచ్చి కూర్చొని అంత అవసరం ఏముంది ప్రకాష్? ఆయన ఉద్దేశం ఏంటో దానికి. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు. హిందూ మతాన్ని విమర్శించటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు అదే వ్యవహారం మిగిలిన మైనారిటీ కమ్యూనిటీస్లో జరిగితే దాన్ని విమర్శించరు. ఇక్కడ చిన్న వాటిని కూడా విమర్శించటం అదొక ఫ్యాషన్ అయిపోయింది. అదేదో వాళ్ళు ఆ విధంగా చేసినంతలో వాళ్ళేదో బ్రహ్మాండంగా ఇదైనట్టు, లేకపోతే ప్రోగ్రెసివ్ థింకింగ్ అని అనుకుంటున్నారు. కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే అన్నీ సమానంగా చూడగలగటం ప్రోగ్రెసివ్ థింకింగ్. ఏది తప్పు జరిగినా ఎత్తి చూపించడం ప్రోగ్రెసివ్ థింకింగ్. అంతేగాని ఇది కరెక్ట్ కాదు. రెండోది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూలు రామ జన్మభూమి 1,00,000 లడ్లు పంపించారు. 1,00,000 లడ్లు అంటే ఇది చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఇదైంది కదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం తప్పు జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థమైపోయింది, ఇది తప్పు జరిగింది అనేది. ఇందాక నేను అన్నది కూడా మీకు ప్రతి ఒక్క భక్తుడికి అది ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటంటే గతంలో ఎట్లా ఉంది ప్రసాదం, ఇప్పుడు ఎట్లా ఉంది. అలాగే మనం దర్శనం చేసుకోవచ్చిన తర్వాత కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ ప్రసాదం ఎంత బాగుంటుందండి. ఇవ్వటం మానేశారు, ఆల్మోస్ట్ ఇవ్వటం అంటే మానేశారు, మళ్ళీ రిస్టోర్ చేశారు. అది నేను ఇందాక 3-4 రకాల ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. ఒక్కో లైన్లో ఒక్కో రకమైన ప్రసాదం ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవన్నీ ఎందుకు ఆపేశారు అంటే మతాన్ని లేకపోతే అక్కడ ఉన్న దైవత్వాన్ని తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నంలో భాగమే కదా అది. సో అంటే మిషనరీస్ కాన్స్పిరసీ ట్రాప్లోకి ఈయన వెళ్ళారా, అంటే వాలంటరీగా వెళ్ళారా, లేకపోతే మిషనరీసే ట్రాప్ చేశారు? ఈయన ద్వారా మనకి సానుకూలంగా పనులు అవుతాయని ఏమన్నా మిషనరీస్ భావించుంటాయా? అంటే వాళ్ళు ట్రాప్ చేసి వెళ్తానికి ఈయన ఏం చిన్నవాడు కాదు కదా, తెలివి తక్కువవాడు కాదు కదా, ఆయన అటువంటి మనిషి కాదుగా. ఆయన ఇష్టపూర్వకంగా చేస్తేనే చేయాలి తప్ప వాళ్ళ ట్రాప్లోకి వెళ్తానికి ఈయన ట్రాప్ చేయగలిగిన కెపాసిటీ ఉందనేది మనకు అర్థమైపోయింది కదా ఎలక్షన్ల ముందే.
ఇది 2019 ఎలక్షన్ల ముందే ఏం ట్రాప్ చేశారు, ఎవరు నష్టపోయారు, ఏ విధంగా ఎదుటి వాళ్ళని ఇది ఆ ముత్యాల ముగ్గు టైపు ఉంది చూసారా, ముత్యాల ముగ్గు సినిమాలో ఉంటుంది. ఈయనకి ఆయన శత్రువు కాబట్టి ఈ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళకి సరిపోతుంది అన్నట్టుగా అక్కడ వివేకానంద రెడ్డి గారు హత్యకేసిన విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారి మీద తోసారు కదా. అంత తెలివి గల అంత తెలివి ఉన్నాయన ట్రాప్లో ఎందుకు పడతారండి? కావాలని చేస్తే ఏదన్నా. బట్ ఈ ఎంటైర్ ఇష్యూ తోటండి ఒక మీకు పోలరైజేషన్ జరుగుతున్నట్టు అనిపించట్లేదు. అంటే హిందూ ఓటు కన్సాలిడేట్ అయిపోయి ఒక పక్కకి, అలాగే నాన్ హిందూస్ అంతా ఒక పక్కకి. ఎందుకంటే ఆయన 40% లెక్క ఆయన జేబులో 40 పెట్టుకొని తిరుగుతుంటారు కదా, 40% నా జేబులో ఉందని చెప్పి. ఆ 40% ఆయనకి కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ర్యాలీ అవుతారు వాళ్ళు. మీకు అలాంటి ఇండికేషన్ ఏమైనా ఉందా? అంటే 40% ఉంటే ఆయనకి 56% వ్యతిరేకంగా ఉంది కదా. మొన్న 56% వ్యతిరేకంగా పడింది కదా. మరి అటువంటప్పుడు రేపు 40% ఉన్నా ప్రయోజనం ఉంది, సేమ్ రిజల్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ 40లో కూడా హిందూస్ ఉంటారు కదా. డెఫినెట్గా. అంటే హిందూస్ నార్మల్గా కొంతవరకు మతం మన ఆంధ్రప్రదేశ్ వరకు దేవుణ్ణి పూజిస్తారు, మతం కానీ మత పెచ్చలేదు, రేషనల్గా ఉంటారు, రేషనల్గా ఉంటారు, రీజనబుల్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇది జరిగింది ఇంతకు ముందు నుంచి కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఇది 7 కొండలు కాదు 2 కొండలు అన్న దగ్గర నుంచి కూడా కొద్దిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు హిందూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కాకపోతే ఏంటంటే తెలివిగా బయటపడకుండా ఉన్నారు. ఈయన కూడా అదే కంటిన్యూ చేశారు, కానీ దురదృష్టం బయటపడింది. ఈయన వ్యవహారం బయటపడింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన అసలు దేవుడు లేడనే మనిషి, ఆయన భావాలు వేరు. తర్వాత మావోయిస్టు, తర్వాత ఏదో కూతురు మ్యారేజ్ క్రిస్టియానిటీ ప్రకారం చేశాడు. మరి ఆయన్ని తీసుకెళ్ళి తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేస్తే